నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వరుసగా మూడోసారి ప్రధాని పీఠం ఎక్కేందుకు సిద్ధమైన నరేంద్ర మోదీకి వివిధ దేశాల అధిపతులతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఇటలీ భారత్ మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం పరస్పర సహకారం దిశగా కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ మెలోని ట్వీట్ కి స్పందించారు. ఇటలీతో పాటు అమెరికా, పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల దేశాధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు కురిపించింది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడం, వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలిపింది అమెరికా. అలాగే భారత ప్రజలకు కూడా అభినందిస్తున్న ఇటువంటి భారీ ఎన్నికల సమరాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత ప్రభుత్వాన్ని, అక్కడి ఓటర్లను అభినందిస్తున్నా అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో సాధించిన పురోగతి, శ్రేయస్సుపై భారత ప్రజలు నమ్మకాన్ని ప్రదర్శించారని, భారత్తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు శ్రీలంక ఎదురు చూస్తుందని ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అభినందనలు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలిపారు. మాల్దీవులు, భారత్ మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నానని ఎక్స్ వేదికగా చెప్పారు. నేపాల్ ప్రధాని కమల్ దహాల్ ప్రచండా కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తుకు విజయవంతంగా పూర్తి చేసేందుకు తాము సంతోషిస్తున్నామని ఎక్స్ వేదికగా తెలిపారు. నేపాల్తో పాటు భూటాన్ ప్రధాని షేరింగ్ టొబొంగో కూడా నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రాత్మకంగా మూడోసారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగానాథ్ మోదీ నేతృత్వంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం విశేషమైన పురోగతిని సాధిస్తుందని ఉంటుందని అన్నారు. మొత్తానికి అతి తక్కువ సీట్లతో గెలిచారు అంటూ దేశంలోని ప్రతిపక్షాలు మోదీని విమర్శిస్తుంటే, ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఎక్కడైనా రాజే. ఖచ్చితంగా కూడా మోదీ నేతృత్వంలో ఆర్థికంగా ప్రపంచంలో అగ్రగామిలో భారత్ నిలబట్టమే కాదు, ప్రపంచంలోని మిగిలిన దేశాలతో స్నేహ సంబంధాలు కూడా కొనసాగించాలని కొనియాడటం ఆశ్చర్యాలను కలిగిస్తుంది. ఇది చూసైనా ప్రతిపక్షాలు, విపక్షాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఎక్స్ వేదికగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సంబంధించి ఎక్విప్మెంట్ విషయంలో, ఆఫీస్ ఏర్పాటు విషయంలో మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనతో మాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. స్టే విత్ us and subscribe our channel. Jai Bharat.